హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి తమిళనాడు అండ్ పాండుచేరిలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 10th క్లాస్ బేస్ మీద చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అండ్ నెక్స్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఏ స్టేట్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్యాంటీన్ రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లేదు అనుకుంటే ఇక్కడ న్యూస్ అని ఉంది కదండి, ఫ్లాష్ న్యూస్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కింద స్క్రోల్ చేసుకోండి, డీటెయిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అటెండెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏంటంటే డౌన్లోడ్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేశాను కదా, ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్స్లో చూపిస్తుంది ఇలా డౌన్లోడ్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా, ఆ డౌన్లోడ్ అయిన తర్వాత నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇన్కమ్ ట్యాక్స్ తమిళనాడు అండ్ పాండిచ్చేరి, చెన్నై. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అండ్ ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్యాంటీన్ అటెండెంట్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఇయర్ 2024. ఓకేనా, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ వచ్చినట్టయితే ఇక్కడ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా వస్తారు. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గ్రూప్ సి క్యాడర్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ క్యాంటీన్ అటెండెంట్ ఏంటి, మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీ అయితే ఉన్నాయంటే 25 వేకెన్సీ అయితే ఇచ్చారు. 25 కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. మనకి ఓపెన్ కేటగిరీలో 13, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 2, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 3, అండ్ నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 1, అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 వేకెన్సీ అయితే డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. ఈ వేకెన్సీస్ అనేవి ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదన్నమాట. సింగిల్ ఎగ్జామినేషన్తో సెలక్షన్ అనేది జరుగుతుంది. పే స్కేల్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ శాలరీ అయితే ఇస్తున్నారు. మీకు ఇనీషియల్గా 18,000 అనేది బేసిక్ శాలరీ ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 27,000 పర్ మంత్ అయితే వస్తుందండి, ఆల్ అలవెన్సెస్ కలుపుకొని. హూ టు అప్లై, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ అప్లై చేసుకోవడానికి ఉందన్నమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎటువంటి రిలవెంట్ సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. క్యాంటీన్కి సంబంధించి కానీ, ఫుడ్ ప్రిపరేషన్ కానీ, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించి కానీ ఏ సర్టిఫికేట్లు ఏమీ అవసరం లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఫర్దర్గా నేను నోటిఫికేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 8th సెప్టెంబర్ 2024 అయితే ఈ నోటిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2024 అయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్ ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారు, ఎవరికైతే అడ్మిట్ కార్డ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మనకి ఎప్పుడు ఇస్తారంటే 1st అక్టోబర్ 2024 అయితే రిలీజ్ చేస్తారు. అంటే మీరు పంపించిన అప్లికేషన్స్ అనేవి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ అడ్మిట్ కార్డ్స్ ఎవరికి వస్తున్నాయి ఏంటని చెప్పి మనకి లిస్ట్ ఎప్పుడు పెడతారంటే 10th అక్టోబర్ అండి. అంటే మనకి 10th మంత్ అంటే అక్టోబర్ 2024 అయితే మనకి రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్స్ అనేవి మనకి ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి అంటే అప్పటి నుంచే 1st అక్టోబర్ నుంచి 5th అక్టోబర్ వరకు మనకి డౌన్లోడ్ అవుతాయి. ఈ లోపు మనం ఏంటంటే ఇవి అడ్మిట్ కార్డ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 6th అక్టోబర్ 2024 చెన్నైలో మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు, అడ్మిట్ కార్డ్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఇచ్చారు, షార్ట్ లిస్ట్ అయిన స్క్రీనింగ్ డేట్ కూడా మనకి చాలా క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 22nd సెప్టెంబర్ 2024 లోపు మీ ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో 10th
క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మెన్షన్ చేస్తుందో అది మాత్రమే వీళ్ళైతే కన్సిడర్ చేస్తారు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే డివైడ్ చేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా సేమేనండి. 22 సెప్టెంబర్ 2024 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ అప్లికేషన్ ఫీజు 0 అండి. ఎవరికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేవు, ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. హౌ టు అప్లై, ఇది అప్లై చేసుకుని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకేందులో కూడా మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేస్తున్నప్పుడు మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తే ఏజ్ రిలాక్సేషన్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్త వినండి. మీ ఫోటో అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేస్తారు కదా, ఎట్ ద టైం ఏంటంటే కిందన మీ ఫుల్ నేమ్ ఉండాలి, ఎట్ ద టైం డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఓకేనా, మీ ఫోటో ఫార్మెట్ అనేది ఇట్లా ఉండాలి, ఇలా అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజెస్లో అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 1 వచ్చేసి స్క్రీనింగ్ కమిటీ ఉంటుందండి, షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. మీరు పంపించిన అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పి. ఒకవేళ ఎక్కువ వచ్చాయనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలాగా మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే మార్క్స్ వచ్చాయో, ఇప్పుడు 10 గ్రేడ్స్ నుండి 9 గ్రేడ్స్ వరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాగా మీకు గ్రేడ్ వైజ్గా షార్ట్ లిస్ట్ చేసి స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు స్టేజ్ 2కి ఎలిజిబుల్ అనమాట. అది స్టేజ్ 2 రిటన్ ఎగ్జామ్. ఇది క్వాలిఫై అయిపోతే సరిపోతుందండి, మీకు జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సబ్జెక్ట్స్ వచ్చేసి న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, అండ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్ అండ్ 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఇవి అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ నో ట్రావెలింగ్ అలవెన్సెస్, మీరు చెన్నై వెళ్ళడానికి వీళ్ళు ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఏవి ప్రొవైడ్ చేయరు. అండ్ ఇండక్టివ్ సిలబస్ మనకి చాలా డెప్త్గా ఇచ్చారు. చూడండి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి, జనరల్ అవేర్స్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పి చాలా క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకైతే క్లారిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి ఏ టాపిక్స్ వస్తాయి ఏంటి అని చెప్పి ఇచ్చారన్నమాట. అండ్ రిటన్ ఎగ్జామినేషన్ డేట్, టైమ్, వెన్యూ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 6th అక్టోబర్ 2024 11 AM నుంచి 1 PM వరకు కండక్ట్ చేస్తారు. ప్లేస్ వచ్చేసి చెన్నైలో అయితే. నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ టు ది రిటన్ ఎగ్జామ్. ఏంటంటే మనకి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీ హాల్ టికెట్ పట్టుకెళ్ళాలి అండ్ ఫోటో, వ్యాలిడ్ ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ పట్టుకెళ్ళాలి. అంటే మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయ్యేది పట్టుకెళ్ళాలి, లేకపోతే అక్కడ ఎగ్జామ్ టైంలో మీకు ప్రాబ్లం అవుతుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే ఐటీఐ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంత చేసినా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ దెన్ 1 అప్లికేషన్ విల్ రిజల్ట్ ఇన్ లూజింగ్ ది అప్లికేషన్ ఫర్ ది ఆల్ అప్లికేషన్స్. అంటే మీరు ఒక అప్లికేషన్ అప్లై చేశారన్నమాట, ఒక మెయిల్ ఐడి ఒక నెంబర్తో యూజ్ చేసి. అండ్ 2 days తర్వాత ఇంకో మెయిల్ ఐడి అండ్ ఇంకో నెంబర్తో కూడా అప్లై చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెడుతుంటారన్నమాట. ఓకే, ఒక రోజు ఈ ఎగ్జామ్ పడుతుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాయొచ్చు సేమ్ పోస్ట్కి అని చెప్పేసి. అట్లాంటివి పెట్టినట్టయితే మీ 2 అప్లికేషన్స్ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లోనే చాలా క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, వెబ్సైట్ ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ క్యాటిన్ అటెండెంట్ 2024. ఓకేనా, ఫస్ట్ మీ నేమ్ అండ్ నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఏదైతే 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా ఇది ఎంటర్ చేసేసండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఐడి అయితే వీళ్ళు పంపిస్తారు. అది మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే లాగిన్ డీటెయిల్స్ అయితే ఇవే, రిజిస్ట్రేషన్ ప్రాసెస్. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.